విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినీ నటుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేనగా మారింది అన్న చిరంజీవి వ్యాఖ్యలపై అంబటి రాంబాబు సెటర్లు వేశారు. ప్రెస్ మీట్లో విలేకరుల ఈ సమావేశంలో ప్రశ్నించగా అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన కాలేదు అని కాంగ్రెస్ అయిందని అంబటి అన్నారు. అలాగే జనసేన కూడా మారి బీజేపీలో చేరుతుందేమో అంటూ జాగ్రత్త అంటూ కూడా ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ఇంత లేటుగా ఎందుకు చెప్పారో ముందే చెప్పాలి కదా. తొండ ముదిరి ఊసరవెల్ల అయిందట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందట. ఈ విషయాన్ని చిరంజీవి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదో. చిరంజీవి మంచివారు, సౌమ్యులు, రాజకీయాలకు పెద్దగా సరిపోయేవారు కాదు. ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్ లో కలిసింది. అలాగే జనసేన కూడా ముదిరి బీజేపీలో కలుస్తుందేమో, జాగ్రత్తగా ఉండాలి. అన్నేమో కాంగ్రెస్ లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా? ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయింది, చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి ఆయన కేంద్ర మంత్రి అవుతారా అంటూ అంబటి రాంబాబు సెటర్లు వేశారు. మరోవైపు విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది. ఈ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన చిరంజీవి విశ్వక్సేన్ తండ్రి రాజు ప్రస్తావన తెచ్చారు. విశ్వక్సేన్ తండ్రి రాజు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారని గుర్తు చేశారు. 15 ఏళ్ల నుంచి ఆయన కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయన్న చిరంజీవి ఇదే క్రమంలో జై జనసేనను నినదించారు. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందని, దీనిపై తానెంతో సంతోషంగా ఉన్నట్టుగా చిరు తెలిపారు. చిరంజీవి మాటలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అంబటి రాంబాబు దీనిపై స్పందించారు. ఇక 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 18 స్థానాలొచ్చాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ పదవిలో కొనసాగారు.